అండి వెల్కమ్ టు స్వీట్ హోమ్ కిచెన్ అండి. ఈరోజు స్వీట్ హోమ్ కిచెన్లో నేను మునగాకు పొడి తయారు చేయబోతున్నాను. మునగాకు పొడికి కావాల్సినవి మునగాకు ముందుగా కడిగి ఆరబెట్టుకుని ఇలా తీసుకోవాలి. మునగాకు చాలా మంచి పోషక విలువలు కలిగిన ఆకండి. అలాగే మనకి నడుము నొప్పులు కానీ కాళ్ళు నొప్పులు కానీ ఎలాంటి బాడీలో కొంచెం మనకి ఇదిగా ఉన్నా సరే మనం మునగాకు తీసుకుంటే మనకి చాలా ఫ్రీగా ఉంటుంది. అండ్ కరివేపాకు, దీనికి కావాల్సినవి మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మెంతులు అండి. ఇవన్నీ కూడా ముందు మనం వీటన్నిటిని ఆయిల్లో వేయించుకోవాలి. బాండ్లీ పెట్టుకుని ఆయిల్ పోసుకొని వేయించుకుందాం. ముందుగా ఎండుమిర్చి తీసుకున్నానండి. ఎండుమిర్చికి అంటే ఇన్నే తీసుకోవాలి లెక్కేమీ లేదు. ఎవరు తినే కారాన్ని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు ఎండుమిర్చి. కొంతమంది ఎక్కువ కారం తింటారు, కొంతమంది తక్కువ కారం తింటారు. కాబట్టి వాళ్ళకి ఎలా వీలైతే అలా ఎండుమిర్చి తీసుకోండి. ఇలా ఎండుమిర్చి తీసుకున్నాము. తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు, ఇప్పుడు మినప్పప్పు అండి, మెంతులు కొద్దిగా, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ధనియాలు, అన్నీ వేసేసుకున్నాం కదండి. పల్లీలు కూడా వేసుకోవచ్చండి. ఇందులో పల్లీలు ఇష్టపడే వాళ్ళు పల్లీలు కూడా వేసుకోవచ్చు. పల్లీలు వేస్తే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను కూడా కొంచెం పల్లీలు వేస్తాను. చూస్తున్నారు కదండి, పల్లీలు వేసుకున్నాను. పల్లీలు వేసిన తర్వాత ఇలా అంతా కొంచెం వేయించుకోవాలి. అండ్ చింతపండు అండి, చింతపండు ఇష్టపడే వాళ్ళు చింతపండు వేసుకోవచ్చు. లేదంటే పొడి అంతా పొడి చేసి వేసుకున్న తర్వాత నిమ్మకాయ అయినా పిండుకోవచ్చండి. నిమ్మకాయ పిండుకున్నా కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నేను చింతపండు వేసుకున్నాను. చింతపండు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది అని అవాయిడ్ చేసేవాళ్ళు లెమన్ జ్యూస్ పిండుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇలా వేయించుకున్నదంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కడిగి ఆరబెట్టుకుని మునగాకుని మనం ఈ ఆయిల్లో వేసేసుకుంటాం. అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఈ ఆకు మరీ ఎక్కువ వేయక్కర్లేదండి, కొంచెం దూరగా వేస్తే చాలు. ముందుగా వేయించుకున్న ఈ ఎండుమిర్చి మిశ్రమాన్ని అంతా మనం పౌడర్ చేసేస్తాం. ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం అండి. అలాగే మునగాకు కూడా వేగిన తర్వాత అది కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేగాలండి. ఇలా వేగిన తర్వాత దీన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. ఇదిగో చూస్తున్నారు కదండి, గోంగూరలాడిపోయే మునగాకు పొడి తయారైపోయింది. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ మునగాకు పొడిని తయారు చేసుకుని టేస్ట్ చూసి కామెంట్స్ రూపంలో నాకు మెసేజ్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.